ఏదైనా ఒక మార్పు జరగాలంటే మాత్రం దానికి ఒక మార్గదర్శి అవసరం అవుతారు. అలా ఎన్నో మార్పులకి శ్రీకారం చుట్టిన వ్యక్తులు మనము పరిచయం చేసుకున్న ప్రతిసారి ఒక కొత్త ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది. అది గొప్ప ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అంటే ఇది పరిచయం అవసరం లేదు కానీ మన ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా ఈ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను కాబట్టి ఇవాళ ఈ పాడ్కాస్ట్ నేను తనతో చేస్తున్నాను. కేఎస్ఆర్ మూర్తి గారు, వెల్కమ్ టు బీఆర్కే స్టూడియోస్. థ్యాంక్స్ సార్, మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, మీ జర్నీ ఎలా సాగింది, ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అయితే ఒక చిన్న మారుమూల పల్లెటూరులో మీరు స్టార్ట్ అయ్యి ఇవాళ చాలామందికి మార్గదర్శిగా మారే క్రమంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నారనుకోండి, ఈ జర్నీ మొత్తం మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీ ప్రేక్షకులకి మీ ప్లస్ మీరు ఈ ప్లాట్ఫామ్ నాకు నా లైఫ్ జర్నీ పెట్టడానికి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు యువర్ బీఆర్కే న్యూస్ అండ్ యువర్ ఆడియన్స్. యాక్చువల్లీ నేను నా పుట్టుక మధ్యవలస, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉండి, పార్వతీపురం డిస్ట్రిక్ట్లో ఉండేది. దట్ అక్కడి నుంచి నేను మా ఫాదర్ రైల్వేస్లో ఉండేవారు. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో సెటిల్ అయ్యాము. నా స్టడీస్ అన్నీ అక్కడే కంప్లీట్ అయ్యాయి. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ LLB ఫ్రమ్ రాయ్పూర్ ఇట్ సెల్ఫ్. స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే ఆబ్వియస్లీ మనం చాలా కింద నుంచి వచ్చాం కనుక ఆపర్చునిటీస్ కంటిన్యూస్గా ఆపర్చునిటీస్ని వెతుక్కునే వాళ్ళవి. ఆ టైంలో కంప్యూటరైజేషన్ అన్నది చాలా హాట్ టాపిక్ అనమాట. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ ఎడ్యుకేషన్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఐ వాజ్ అ ఫ్రాంచైజీ ఆఫ్ నేషనల్ బ్రాండ్ దట్ ఈస్ NIIT. సో ఐ వాజ్ ఎ ఫ్రాంచైజీ అండ్ ఆల్ టుగెదర్ ఒక 91 నుంచి 98 దాకా నేను ఒక 2000 స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేసాం కంప్యూటర్స్. అండ్ ఈవెన్ బ్యాంకింగ్లోని కార్పొరేట్స్లో కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసాం. ఎందుకంటే అప్పుడు కంప్యూటర్స్లో ట్రైనింగ్ ఇచ్చేవారు చాలా తక్కువగా ఉండేవారు. అంటే మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్. ఎందుకంటే 91 మీరు స్టార్ట్ చేసిన ఒక 30 years బ్యాక్ కంప్యూటర్ అనేది ఒకటి ఉంది అన్న విషయమే చాలా మందికి తెలియదు. ఆ కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకోవడం ద్వారా ఫ్యూచర్ బాగుంటుంది అని దాన్ని మీరు ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేయడం, వాళ్ళకి ఎంతమంది ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచన. సో ఆ ఆపర్చునిటీ త్రూలో ఏంటంటే మనం 2000 స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం, వాళ్ళని ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చాం. సో ప్లేస్మెంట్స్ ఇవ్వడం వల్ల కొన్ని కార్పొరేట్ కంపెనీసు, బ్యాంకింగ్ సెక్టర్సు, గవర్నమెంట్ సెక్టర్సు, అక్కడ మనకి కొన్ని ఆపర్చునిటీస్ మళ్ళీ అక్కడి నుంచి కూడా కొన్ని వేరే టెక్నాలజీ ఫీల్డ్లోనే వేరే ఆపర్చునిటీస్ కూడా దొరికాయి. సో ఆ ఆపర్చునిటీస్లో ఏంటంటే బేసికలీ 98 తర్వాత నేను IP టెలిఫోనీ, అప్పుడు ఇంకా ఇంటర్నెట్ స్టార్ట్ కూడా అవ్వలేదు. సో ఐ ఎంటర్డ్ ఇన్ టు IP టెలిఫోనీ, రైట్. సో ఐ వాజ్ అ ఛానల్ పార్ట్నర్ ఫర్ Siemens అండ్ నార్టెల్ నెట్వర్క్స్, కెనడియన్ కంపెనీ. చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్తో వర్క్ చేసాం. అండ్ ఆ సర్వీసెస్ని మనం కార్పొరేట్ కంపెనీస్కి లైక్ జిందాల్ గ్రూప్, మానెట్ గ్రూప్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లైక్ SECL, BSP, వీళ్ళందరికీ మన సర్వీసెస్ అందించాం. సో దట్ వాజ్ ఎక్సలెంట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. అండ్ కంటిన్యూస్గా మనం టెక్నాలజీలోనే ఉన్నాం కనుక ఎనీ అడ్వాన్స్ టెక్నాలజీ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్యూచర్, దాని మీద మనం ఎక్స్ప్లోరేషన్. ఎక్కడ శ్రీకాకుళం జిల్లా, ఎక్కడ అమెరికా, లేకపోతే ఇవన్నీ మీరు మాట్లాడుతున్న టెక్నాలజీ ఇవన్నీ చూస్తే అంటే ఎట్లా ఫోర్కాస్ట్ చేయగలిగారు? ఎందుకంటే యూజువల్లీ అంటే మామూలుగా అందరూ సామాన్య ప్రజలు తెలిసింది ఏంటంటే వెనుకబడిన వాళ్ళు, ఆ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఏది ఏదో ఆ 3 పూటల భోజనం దొరికితే చాలు, లేదా ఏదో ఒక 3 రాళ్ళు వెనకేసుకుంటే చాలు, ఈ థాట్ ప్రాసెస్లో ఉంటారు. కానీ మీరు ఇంత అడ్వాన్స్డ్గా ఎలా అసలు ఆలోచించగలిగారు? సో దట్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ అది మన ఇంట్లో చెప్పిన సంస్కారం. వాళ్ళు మా ఫాదర్ వాళ్ళు చెప్పేవారు, చదువు అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఏ నాలెడ్జ్ అయినా, ఇప్పుడు నాలెడ్జ్ మీరు ఎంత షేర్ చేస్తారో అది మల్టిప్లై అవుద్ది పవర్లో, రైట్. సో ఆ నాలెడ్జ్ మనం ఇంకో దగ్గర నుంచి తీసుకునే వాళ్ళవి, అదే నాలెడ్జ్ని కొంతమందికి ఉపయోగపడేటక్క మనం పనిచేసాము. సో మెయిన్లీ ఏంటంటే కంటిన్యూస్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ కంటిన్యూస్గా అప్డేషన్ మనం అప్డేట్ చేసుకుంటూ. అంటే మేము 91లో కోబోల్ ప్రోగ్రామింగ్ ఉండేది, 386 టవర్స్ ఉండేవి, రైట్, పీసీస్. ఇప్పుడు మనం మ్యాక్బుక్లో వర్క్ చేస్తున్నాం, AI మీద వర్క్ చేస్తున్నాం. సో ఆల్ ద థింగ్స్ డ్రాస్టిక్ చేంజ్. సో అప్పుడు కోబోల్ కూడా చెప్పాం, ఇప్పుడు AI కోసం కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం. సో అప్డేషన్ ఆఫ్ ద పీపుల్
అంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా ఫీల్డ్లో ఉన్నామంటే కంటిన్యూస్ అప్డేషన్, కంటిన్యూస్ స్టడీ అన్నది మీరు చేసుకుంటూనే వెళ్ళాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఈజ్ ఓన్లీ ద క్రైటీరియా విచ్ గివ్స్ ద స్ట్రెంగ్త్ టు మీ. ఎస్, అంటే మీరు చెప్తున్న ఈ కంపెనీస్ ఏదైతే సీమన్స్ కానీ ఇలాంటి కంపెనీస్ అన్ని జస్ట్ వాళ్ళని ఒకసారి మనం టచ్ చేస్తే చాలు, లేదా ఆఫీసెస్ చూస్తే చాలు అన్న దాంట్లోనే ఎక్కువ మంది ఉంటారు. అలాంటిది మీరు ఆ కంపెనీస్తో కలిసి వర్క్ చేయడం అంటే ఆ జర్నీ ఎలా సాగింది అసలు, అంటే వాళ్ళ అసలు కనెక్షన్ ఎట్లా కుదిరింది మీకు? యాక్చువల్లీ అదే మనం మెయిన్ మన దగ్గర ఉన్న ఆస్తి ఏంటి ఉండేది అంటే పట్టుదల ఉండేది, పని అలాగనే చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నన్ను ముందుకు వెళ్ళాలి అన్న పట్టుదల ఉండేది. అండ్ సెకండ్లీ వినయంగా ఉండేవాళ్ళవి. థర్డ్ పార్ట్ ఆబ్వియస్లీ గోల్ అచీవ్ చేయడానికి హార్డ్ వర్క్, రైట్. సో ఈ మూడింటిని మనం చూస్తే దట్ ఈస్ ద పిల్లర్ విచ్ గివ్స్ ద స్ట్రెంగ్త్ టు మీ టు స్టాండ్ అండ్ గెట్ ద సక్సెస్. ఎస్. సో అగైన్ మళ్ళీ అంటే నేను అనుకుంటుంటే కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్నది ఇంపార్టెంటా కాదా అన్న విషయం పైన డిస్కషన్ పక్కన పెడితే, కనీసం కంప్యూటర్లు కూడా అంటే సెటప్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్న సందర్భం అది. ఆ సందర్భంలో ఎన్ఐటీతో వాళ్ళతో అఫిలియేషన్ మీకు ఎట్లా అయింది? అంటే వాళ్ళు మిమ్మల్ని ఏం నమ్మించారు? ఎందుకంటే మీరు వెళ్ళి ఫ్రాంచైజీ తీసుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మాలిగా. అసలు అది ఎలా జరిగిందంట? అవును, అది యాక్చువల్లీ కొంత తెలిసిన వాళ్ళు కూడా ఉండేవారు, మా ఫ్యామిలీస్ నుంచే హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉండేవారు. వాళ్ళ అప్రోచ్ త్రూలో అక్కడికి రీచ్ అయ్యాము. దాని తర్వాత మన కెపబిలిటీ, టాలెంట్ అన్ని చూసుకుని వాళ్ళు జడ్జ్మెంట్ తీసుకుని, ఎందుకంటే వాళ్ళది ఒక ప్రాసెస్ ఉంటుంది ఫర్ గివింగ్ ద ఫ్రాంచైజీ ఆల్సో, రైట్. ఆ ప్రాసెస్కి మనం సూటబుల్ అనిపించాం కనుక వాళ్ళు ఇచ్చారు. దాన్ని మనం కరెక్ట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా మనం వర్క్ చేసాం అండ్ వీ హ్యావ్ గివెన్ ద క్వాలిటీ వర్క్ టు దెమ్. సో అట్లాగే ఒక కంపెనీ అనేసి అసోసియేట్ అయ్యాం. సో కంప్యూటర్ ఎడ్యుకేషన్ నుంచి మీరు మళ్ళీ ఐపీ టెలిఫోన్కి సంబంధించింది వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ అగైన్ అంటే ఎంటైర్లీ కొత్త టర్న్ తీసుకుని మీరు ఫినాన్స్ సైడ్ వచ్చేసారు. ఏంటి అసలు ఆ జర్నీ ఎట్లయింది? అసలు ఆ టర్న్ అసలు ఎందుకు అటువైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? ఇప్పుడు టెక్నాలజీ అన్నది ఇప్పుడు ఈవెన్ ఫైనాన్స్లో కూడా టెక్నాలజీ ఈజ్ ఇన్వాల్వ్డ్, రైట్. సో ప్రజెంట్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఫర్ ఎనీ గవర్నమెంట్. సో మనం 2015లో బ్లాక్ చైన్ అన్న పదం నాకు తెలిసింది. సో వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద బ్లాక్ చైన్ ఇన్ 2015. సో మేము దాంట్లో కూడా కొన్ని బ్లాక్ చైన్ కంపెనీస్కి సొల్యూషన్స్ ఇచ్చాం, సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసాం. ఈరోజు కూడా యూఎస్ నుంచి క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి మనం బ్లాక్ చైన్ మీద ఇస్తున్నాం. సో డిఫరెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇప్పుడు టెక్నాలజీ ఎలాగా అయిందంటే టెక్నాలజీ ప్లస్ ఫైనాన్స్ ఇవన్నీ ఏకమైపోయాయి, రైట్. ప్లస్ పబ్లిక్కి ట్రస్ట్ అన్న ఫ్యాక్టర్ కావాలి, అవును, రైట్. ఇప్పుడు ఎనీ కంట్రీ దట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ కంట్రోలింగ్ థింగ్స్. బ్లాక్ చైన్ అన్నది డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ విచ్ ఈజ్ నాట్ కంట్రోల్డ్ బై ఎనీబడి. మనం సొల్యూషన్స్ ఇచ్చిన సాఫ్ట్వేర్ తయారు చేసిన అది పబ్లిక్ కోసం చేస్తాం, పబ్లిక్ మీదే వదిలేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను మీకు, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఉంది అనుకోండి, లేకపోతే యుఎస్ ఎకానమీ ఉందండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాళ్ళ జనరల్ ట్రెడిషన్ ఫైనాన్స్ సిస్టమ్ ఏంటి, మన బ్యాంకులు ఉన్నాయి, మనం బ్యాంకుల్లో వేస్తాం. ఇప్పుడు మీకు బ్యాంకులో అకౌంట్ ఉంది, నాకు ఉంది, సేమ్ బ్యాంకులోనే. బట్ మీరు నా బ్యాలెన్స్ చూసుకోలేరు, నేను మీ బ్యాలెన్స్ చూసుకోలేను. ఆ బ్యాంక్ వాడికి తెలుసును ఎంతమంది ఉన్నారో, ఆ పర్టికులర్ బ్రాంచ్లో ఉన్న డబ్బులు వాళ్ళకి అతనికి తెలుసు. ఆ డబ్బులు అక్కడి నుంచి మీదకి వెళ్ళిపోతాయి కదా, మళ్ళీ వాళ్ళు ఎక్కడో పంపించేస్తారు వాళ్ళ హెడ్ ఆఫీస్కో ఇదో. ఈ బ్రాంచ్ వాడికి ఇంక తెలియదు. సో సిమిలర్లీ తెలిసిందే ఎక్కడ లాస్ట్ ఆప్షన్ ఎక్కడ, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్. సో లాస్ట్ ఎవరైతే అది కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళకే తెలుసు ఎగ్జాక్ట్లీ ఎంత సర్క్యులేషన్లో డబ్బులు ఉన్నాయి, ఎంత ఎలా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అన్నది ఇట్స్ అ సెంట్రలైజ్డ్ కంట్రోల్. వెరేజ్ ఇన్ బ్లాక్ చైన్ యూ కెనాట్ ఎడిట్ ఎనీ డేటా, యూ కెనాట్ ట్యాంపర్ ఎనీ డేటా. అది పబ్లిక్ అంటే ఫైనాన్స్ అన్నది బ్లాక్ చైన్లో 5%. 5%. పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎ మిస్అండర్స్టాండింగ్ దట్కి బ్లాక్ చైన్ అంటే కాయిన్ అంటారు, బిట్ కాయిన్ అంటారు, లేకపోతే ఇది. బట్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ దేర్. అందు మీద ఈవెన్ యూ కెన్ డూ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ దాట్. ఒక కాంట్రాక్ట్ అంటే అక్కడ ట్రస్ట్లెస్ సిస్టమ్ అనమాట అది. అక్కడ ట్రస్ట్ అవసరం లేదు. ఈరోజు నేను నార్మల్ ట్రెడిషనల్ సిస్టంలో ఒక చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాను అనుకోండి,
సో I need to have a trust on other party whether when I'm sending the payments to them. సో వాళ్ళు మటీరియల్ పంపించరా అన్న ట్రస్ట్ నాకు ఉంటేనే నేను వాడితో డీల్ చేస్తాను. వేరేజ్ ఇన్ బ్లాక్ చైన్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇట్స్ అ ట్రస్ట్ లెస్. ఓన్లీ ఒక కాంట్రాక్ట్ రాసుకుంటారు ఇద్దరు పార్టీలను. ఆ కాంట్రాక్ట్లో ఏ టర్మ్స్ అయితే ఉన్నాయో ఆ టర్మ్స్ బట్టి కాంట్రాక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? సో ఇట్స్ అ కంప్లీట్లీ డిసెంట్రలైజ్ సిస్టమ్. సో ఫ్యూచర్ ఈజ్ ఇప్పుడు ఎవరు ఏదన్నా ఎవ్రీబడి హ్యాస్ టు మూవ్ ఇన్ టు ద బ్లాక్ చైన్ టెక్నాలజీ. అంటే మీ లెక్క ప్రకారం ఇట్ ఈస్ నాట్ ఎ టెక్నాలజీ, ఇది ఫ్యూచర్. ఇట్స్ అ ఫ్యూచర్ అంటే సరే 10 years లేట్ అయినా ఇంకో 10 years ముందుకెళ్ళినా ఖచ్చితంగా బ్లాక్ చైన్కి వెళ్ళకపోతే ఈ మొత్తం సిస్టమ్ అన్నది ప్రతి కంట్రీ దాని మీదకి రావాలి. బికాస్ సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రలైజ్డ్ మనీ కంట్రోలింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇన్ఫ్లేషన్ ఏ కంట్రీ కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో దే నీడ్ టు మూవ్. దట్ ఈస్ ద రీజన్ కి ట్రంప్ ఇప్పుడు ఈ మధ్యన కొంచెం క్రిప్టోకి సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ దాని మీద వాళ్ళ ఎంటైర్ ఫైనాన్షియల్ సిస్టమ్ మూవ్ చేస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ ఎప్పటికప్పుడు ఈ క్రిప్టోనో లేకపోతే ఇంకోటి అన్ని ఏవైతే కరెన్సీస్ వస్తున్నాయో కరెన్సీస్ వచ్చినప్పుడు వాటిని ఫ్యూచర్ లా కన్నా ఈ ఏమంటారు మన మనీ లాండరింగ్ యూజ్ చేసే ఒక ఫేజ్ లాగా అలాంటి థాట్ ప్రాసెస్లో ఉండిపోయి వీటిని లేదు వీటిని తీసేయాలి లేకపోతే ఉండకూడదు అనే ఒక ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతున్నారు. సో దానికి ఏంటంటే మెయిన్లీ ఇఫ్ యు సీ ఈ కాయిన్కి రెండు పక్కల ఉంటుంది సార్, హెడ్ అండ్ టైల్, రైట్? ఎనీ సిస్టమ్ కమ్స్ దానికి అడ్వాంటేజ్ కూడా ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. వెన్ మొబైల్ లాంచ్డ్, సో దానికి కూడా మా 60-70% పీపుల్ దానికి కూడా మనం అపోజ్ చేసాం ఫస్ట్ టైం మొబైల్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఎంఎంఎస్ వస్తుంది, సొసైటీ పాడవుతుంది, ఎంఎంఎస్ దాని మీద డిప్లాయ్ చేసేస్తున్నాం అన్న దీని మీద మనం అపోజ్ చేసాం, రైట్? ఈరోజు ఏంటి, ఈరోజు మొబైల్ లేకుండా మీరు పడుకోలేరు, నేను పడుకోలేను, రైట్? సో సిమిలర్లీ కంప్యూటరైజేషన్, కంప్యూటర్స్ వచ్చిన రోజున ఇండియాలో మనం ఎడ్యుకేషన్ కూడా చేసాం. ఈ కంప్యూటర్స్ వస్తే ఉద్యోగాలు పోతాయనేసి. ఈరోజు ఇండియాస్ టోటల్ రెవెన్యూ దేని మీద ఉంది? ఆబ్వియస్లీ టెక్నాలజీ మీద. ఐటీ ఫార్మ్సే మీకు రెవెన్యూ తెచ్చిస్తుంది, రైట్? సో దట్ ఈస్ ద సీన్. ఇట్ మే టేక్ టు యాక్సెప్ట్. ఎందుకంటే ఎనీ టైం పవర్ ఎప్పుడు కూడా కంట్రోల్ దాని మీద పోనివ్వదు, రైట్? దే నీడ్. సో దాన్ని వాళ్ళ కంట్రోల్ ఎలా చేసుకుని బ్లాక్ చైన్ ఇంప్లిమెంట్ చేస్తామన్న వెతుక్కుంటున్నారు, అంతే. దట్స్ ఇట్. ఆ వెతుక్కోవడానికి 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. బట్ మీ టేక్ ఏంటి? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మై టేక్ ఈజ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ద ఎంటైర్ గ్లోబ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ బ్లాక్ చైన్ అండ్ డిఫై 100%. ఓకే. It may take 5 years time, it may take 3 years time. That all depends on the governments who understands early, they'll implement early. Who understands later, they'll implement at later stage. కానీ మీరంటే ఆ భయం ఉన్నప్పుడు ఈ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించిన క్రియేటర్స్ అంటారా, డెవలపర్స్ అంటారా, వాళ్ళ మీద ఉంటుంది. సో ఇంకా కొన్ని ప్లేసెస్లో దాని మీద డౌట్స్ ఉన్నప్పుడు ఏంటి, ఎట్లాంటి స్టెప్ ముందుకు వేస్తే ప్రభుత్వాలు కానివ్వండి లేకపోతే మిగిలిన వాళ్ళందరూ ఆ లైన్లోకి వెళ్ళిపోతారు? యాక్చువల్లీ ఇప్పుడు ప్రభుత్వం అవునండి, వాళ్ళేంటి, ఇప్పుడు ఫైట్ ఎక్కడ అవుతుంది? ద ఫైట్ ఈజ్ బిట్వీన్ ఫియాట్ కరెన్సీ అండ్ డిజిటల్ కరెన్సీ, రైట్? సో డిజిటల్ కరెన్సీ పక్క ఈరోజు $3 trillion to $4 trillion మార్కెట్. ఈవెన్ మన ఎకానమీ కూడా అంత లేదు, రైట్? బోల్డ్ కంట్రీస్ ఆ ఎకానమీ లేదు. వై దిస్ $3-4 trillion వర్త్ పీపుల్ ట్రస్టింగ్ దిస్ సిస్టమ్? అందులో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్దవి. జేపీ మార్గన్ ఉంది, అంటే బిగ్ నేమ్స్ ఆర్ దేర్, బిగ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. వై? అది మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఆ సిస్టమ్ మీద ట్రస్ట్ ఉంది, ఓకే, రైట్? దే నో కి వాట్ ఎవర్ ద సర్కులేషన్ ఇస్ దేర్. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మన ఇండియాదే పట్టుకోండి, ఇండియాలోనే అంటారు ఈరోజు 40 lakh crores 5 lakh crores సర్కులేషన్లో ఉందని చెప్తున్నాను. ఈ రోజుకి ముందు 2018 ఎప్పుడైతే నోట్బందీ అయిందో మోదీ గారి ద్వారా, ఆ నోట్బందీ టైంలో 17 lakh crores అన్నారు. సో ఈ డబల్ ప్రింటింగ్ ఎందుకు కావాలి? ఎవరి కోసం ప్రింట్ చేశారు నోట్లు? దానికి బ్యాకప్ ఏంటి? ఎనీ కంట్రీ, ఇట్స్ నాట్ ఇండియా, గ్లోబల్ ఎకనామీ అదే రేంజ్ మీద రన్ అవుతుంది. ఈవెన్ యుఎస్ ఈజ్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లమ్. సో దట్ ఈస్ ద రీజన్ కి యుఎస్ ఈజ్ ఎ లీడర్. సో వాడేంటి, ఇమీడియట్గా స్విచ్ ఓవర్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు దాన్ని. మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళ భయం ఏంటంటే
ఈ మనీ లాండరింగ్ గట్టా అవుతుంది, దాన్ని మనం ఎలాగా కంట్రోల్ చేయగలం, పబ్లిక్ ఇది ఉన్నా అవుతోంది, లేకున్నా అవుతోంది. అవుతుంది. అది అలాంటప్పుడు ఇంకా అది బట్ ఆబ్వియస్ అది రెండు పక్కల అవుతుంది. బట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే డీసెంట్రలైజ్ అంటే కంట్రోల్ వాళ్ళది పోతుందన్న భయం. టెక్నాలజీ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్ పోతుంది, దానికి ఓకే. పబ్లిక్ కంట్రోల్ వచ్చేస్తుంది. పబ్లిక్ కంట్రోల్ వచ్చేస్తే వీళ్ళకి మరి వీళ్ళని అడిగిన వాళ్ళు ఎవరు